షీట్లో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ గోవింద పేర్లు వీళ్ళు ఇక్కడ దీన్ని డౌన్ ప్లే చేశారనమాట. మెయిన్ పాయింట్ అక్కడికి వెళ్ళారు, ఎందుకంటే ఇందులో ఏమీ సీరియస్నెస్ లేదన్నటువంటి నేపథ్యంలో. లేకపోతే కథం తొక్కిన విపక్షం అంటూ ఓట్ల చోరీ ఎస్ఐఆర్పై 300 మంది ఎంపీలు నిరసన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏ పని కోసం ఈ పెరోల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అతడిపై 2 స్టేషన్లో రౌడీ షీట్లో హత్య కేసులో యావజ్జీవ ఖైదీ, జైలు నుంచి పారిపోయిన చరిత్ర, 2 జిల్లాల ఎస్పీలు నో అన్నారు, జైలు సూపరింటెండెంట్ వద్దన్నారు, హోమ్ జాయింట్ సెక్రటరీ నో అన్నారు, కానీ 15 రోజుల్లోనే మారిన చిత్రం, నెల పెరోల్ ఇస్తూ సెక్రటరీ ఉత్తర్వులు, 2 జిల్లాల పోలీసు అధికారులు వద్దని మొత్తుకున్న అతను బయటకు వస్తే ప్రమాదం హెచ్చరించిన, నిబంధనలు ఒప్పుకొని లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలు ఇచ్చిన సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ససేమిరా అన్న, చివరికి హోంశాఖ జాయింట్ సెక్రటరీ రిజెక్టెడ్ అని ఉత్తర్వులు ఇచ్చిన, ఒక ఖైదీ పెరోల్ మీద బయటకు వచ్చాడు, తెర వెనక ఎవరు సహకరించారో కానీ 30 రోజులు పెరోల్ ప్రసాదిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసి చూసి పోలీసు అధికారులు అవక్కయ్యారు. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన అవిలే శ్రీకాంత్ ఒక రౌడీ షీటర్, 1 కాదు 2 స్టేషన్ల రౌడీ షీట్లోని 2000లో అతను బ్రాందీ షాప్ మేనేజర్ని హత్య చేసినట్టు రుజువు కావడంతో న్యాయస్థానం అతనికి యావజ్జీవ శిక్ష విధించింది. శ్రీకాంత్ 2010 అక్టోబర్ నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 2014 ఫిబ్రవరి 12న తప్పించుకు పారిపోయాడు. 4.5 సంవత్సరాల తర్వాత 2018 నవంబర్ 15 తప్పనిసరి పరిస్థితుల్లో లొంగిపోయాడు. అయితే అతనికి ఇప్పుడు పెరోల్ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది వారే ఉంది, కానీ ఇంతకీ కథం తొక్కిన విపక్షంలో ఓట్ల చోరీ ఎస్ఆర్పై 300 మంది ఎంపీల నిరసన అని రాశారు. నాకు ఇక్కడే డౌట్ ఉంది, 300 మంది ఎంపీలు అంటే అదే ప్రభుత్వం ఏర్పాటు చేయడం కదా, మరి ఆంధ్రజ్యోతి తప్పు రాసిందా లేకపోతే మనం తప్పు చదువుతున్నామా? ఉన్నటువంటిదే 544 మంది ఎంపీలు, 300 మంది ఇటంటే అటు 244 మంది ఎంపీలు, అంటే బీజేపీ ఎంపీలు, ఎన్డీఏ ఎంపీలు కూడా వెళ్ళిపోయి నిరసన చేశారా? అంటే అసలు విషయం ఏంటి, రాజ్యసభ సభ్యులు కూడా కలిపి, అది అసలు కౌంట్. పోనీ రాజ్యసభ సభ్యుల్లో చూసుకున్నా కూడా అక్కడ మెజార్టీ బీజేపీనే ఉంది. ఆ లెక్కను చూసుకుంటే అక్కడ 297 బీజేపీకి దీంట్లో ఉంది, ఇది లోక్సభలో. రాజ్యసభలో 125 ఉన్నారు. అక్కడ లెక్క చూసుకున్నా కూడా 300 రారే ఇక్కడ. అంటే మనం చేతికొచ్చింది ఒకటి రాసి పడేస్తే పోయేదేం లేదు. ఇది ప్రజల్ని వంచిస్తున్నటువంటి జర్నలిజం. మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు. లేకపోతే వివేక హత్య గురించి జగన్కి ముందు అంతా తెలుసు, కేసును రాజకీయంగా వాడుకుని వదిలేశారు, న్యాయం జాప్యం కాలేదు, తిరస్కరణ గురైన సుప్రీంకోర్టు పునర్విచారణకు ఆదేశించాలి, దర్యాప్తు నాటి వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది, సిబిఐ అధికారులపైన తప్పుడు కేసులు పెట్టించింది, అసలు దోషులు గుర్తించకుండా దర్యాప్తు పూర్తయిందని సిబిఐ తేల్చేసిన ఛార్జ్షీట్లోను కీలకాంశాలు దాచింది. వివేక కుమార్తె సునీతారెడ్డి వెల్లడి. లోకల్ పోలీసులు నమ్మలేదు, సిబిఐని కూడా నమ్మట్లేదు. ఇప్పుడు ఛార్జ్షీట్ వేసింది ఎప్పుడు, వీళ్ళు వచ్చిన తర్వాతనే కదా. ఇప్పుడు ఇది మొన్న ఇచ్చినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మరి ఈ ప్రభుత్వమే కదా ఉంది, వీళ్ళని నమ్మినే కదా చేసింది ఆవిడ. మరి ఎందుకు చేయలేదు? అసలు ఛార్జ్షీట్ కనుక వేయాల్సి ఉంటే ఫస్ట్ సుధాసింగ్ ఛార్జ్షీట్ ప్రకారం అయితే ఆ డాక్యుమెంట్లు ఎత్తుకెళ్ళిన వాళ్ళు ఎవరు, ఎందుకు ఎత్తుకెళ్ళారు, ఎత్తుకెళ్ళింది వీళ్ళే. ఆ డాక్యుమెంట్ ఏమైనా ఏంటి? ఆ డాక్యుమెంట్ ఆయన రాసినటువంటి ఆస్తి ఎవరికి రాశారు, అసలు పాయింట్ అది. అది దాచేసుకున్నటువంటిది, దాచేస్తే దాగని నిజాలు సమాజంలో కనబడతా ఉంటాయి. దాన్ని ఇక్కడ ఏంటంటే ఎలక్షన్స్ టైంలో వాడేటటువంటి పరిస్థితి. లేకపోతే ప్రభుత్వ కారులో హీరోయిన్ నిధి